సిద్ధానికి మళ్ళీ సిద్ధం అట ఓ సభ ఆ పశ్చిమ గోదావరిలో ఏలూరు దగ్గర ఏదో దొంతల ఎక్కలు కప్పెట్టేసి అసలు ఈ సిద్ధం సభ ఖర్చెవరదండి నాకు అర్థం కావట్లా. ఆర్టీసీ బస్సులు ఇవన్నీ పెడుతున్నారు, ప్రభుత్వం నుంచే కట్టేస్తున్నారంట, పార్టీ అకౌంట్ నుంచి ఇవ్వట్లేదంట. మన వైజాగ్ 3 లక్షలు అంటే 30,000 40,000 వచ్చారు. అది కూడా మరి ప్రభుత్వాన్ని నాకేశారు. 1800 కోట్లు అంతా లేకపోతే చాలా ఎక్కువ, మోర్ దాన్ 1000 crores పార్టీ ఫండ్ ఉంది. మరి ఆ ఫండ్ని ఖర్చు పెట్టుకోవచ్చు కదా. వాలంటీర్లు అన్నారు, పార్టీ పని చేయించుకుంటున్నారు, వేసారు. కన్సల్టెంట్లు అన్నారు, సాక్షి స్టాఫ్ అందరినీ తీసుకొచ్చారు. నిన్న నారాయణ మనోహర్ గారు చెప్పారు 600 కోట్లు చిల్లర వేస్తారంట. ఒక పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది. ఈ పనికిమాలను దిక్కుమాలను పనికిమాల సలహాలు ఇచ్చే వ్యక్తికి 140 కోట్లు ఖర్చు పెట్టారట. మనోహర్ గారు మాట్లాడితే ఆయన గణాంకాలు లేకుండా మాట్లాడడం. మాజీ స్పీకర్ ఆయన గణాంకాలతో సహా చెప్పాడు. దానికి సమాధానం చెప్పాడు బాబు. సరే, ఈ సిద్ధం సభ మళ్ళీ ఇక్కడ ఏలూరులో సిద్ధమయ్యారు. దానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు ఒక 20 రోజులు వాయిదా చేస్తారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ పొలిటికల్ రెడీనెస్ ని తెలియజేయటం కోసం ఒక మీటింగ్ పెట్టుకుంటే అది ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా పరీక్షలు కూడా వాయిదా చేశారంటే అది ఎంత దారుణం ప్రజలు అర్థం చేసుకోవాలి. విజ్ఞులైన ప్రజలు ఇంత దారుణంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం అనేది చరిత్రలో కూడా చాలా ఫీలింగ్ మొహాటుకుంటుంది. రూత్లెస్ ఇది. మరి అంత దారుణంగా ఆ సిద్ధం సభకి ఎంత దరిద్రాలు చేయడానికి సిద్ధమైపోయారు. మరి ఇంకా మాట్లాడితే సిద్ధం మేము సిద్ధం అంటారు. రివాల్ కూడా పేపర్లో వచ్చింది. పూటకొక క్యాండిడేట్ ని పూటకొక క్యాండిడేట్ ని మార్చేస్తున్నారు. వాళ్ళ పేపర్లో వచ్చింది. వాళ్ళ తమ్మయ్య గారు అన్నారు, ఎవరో సమ్ యాంకర్ టైప్ లేడీ ఒక అమ్మాయిని దుబాయ్ నుంచి రప్పించారని రాశారు. ఇంకొక అమ్మాయి పేరు ఏదో చెప్పారు. ఇవాళ కొత్తగా ఢిల్లీ బోస్ గారిని కూడా అడిగితే మరి ఆయన అవునన్నారో కాదన్నారో తెలియదు. పేపర్లో చూశారు. ఏ రకరకాల పేర్లు, రోజుకు పేరు వస్తాను నా మీద పోటీకి. మొన్నటిదాకా నాకే టికెట్ రాదని వాగారు, కలకేలు ఏం తీసుకుంటారు సార్? వచ్చిందిగా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, అది వేరే విషయం అనుకో. కానీ మీరు సిద్ధం అంటున్నారు. అసలు నా మీద క్యాండిడేట్ ఎవడో చెప్పండి రా. కనీసం రేపు మీటింగ్ లో అయినా అనౌన్స్ చేసేయండి. అప్పుడు కనీసం మీరు ముందు కాకపోయినా రేపుడికైనా సిద్ధమయ్యారని చెప్పి అనుకోవచ్చు. ఎవరు నా మీద క్యాండిడేట్ రేపు అనౌన్స్ చేయండి. మా జిల్లాలోనే, నా పాత జిల్లాలోనే పెడుతున్నారు కదా. ఆ 3 జిల్లాలకి మీటింగ్ అంటున్నారు కదా. కృష్ణా ఈస్ట్ వెస్ట్ మీరు సిద్ధమైపోయారు కదా. మేము సిద్ధమే, మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమే. కాదే ఏదో ఇలా సింపుల్ గా నీకన్నా ఎక్కువ జనాలకు రీచ్ అయ్యేలాగా మాట్లాడతాం. మాకు 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయమ్మా జగనం. నీకు 2 లక్షలు దాటో పెట్టినా కూడా మాకు 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు ఎవ్రీడే. సంచేత ఐ కెన్ రీచ్ మోర్ పీపుల్ దాన్ యూ. కాబట్టి మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే మీకులాగా ప్రభుత్వ డబ్బుని 100,000 కోట్లలో దుర్వినియోగం చేసే ఇంట్రెస్ట్ లేదు, అవకాశం ఉన్నా మేము చెయ్యం. సో కాబట్టి చెప్తున్నా, ముందు ఆమె తొక్కలో కామెంట్లు ఆడి కాల్ కేస్ ఎవరికి ఇస్తారో, రోజు గారా లేకపోతే అమ్మాయి గారా లేకపోతే ఇంకో బాలా గారా లేకపోతే ఎవరైనా చెప్పేసేయండి రేపు. కనీసం ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నారని ఇట్స్ ఛాలెంజ్. అంటే ఛాలెంజ్ చేస్తే కానీ మీరు రేపు అనౌన్స్ చేయరు. అంటే చేసేయండి.